ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల విద్యార్థులు మా ప్లాటో గత కొన్ని నెలల నుండి ఈ రెండు రాష్ట్రాల విద్యార్థులకి ఈ పోటీ పరీక్షల్లో హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే కరెంట్ అఫైర్స్ జీకే. ఏదో మ్యాగజైన్స్ ఏదో పేపర్ చూడకుండా పేపర్ చూసి ఏం చదవాలో తెలియదు చాలామందికి. అలాంటి పరిస్థితుల్లో పేపర్ కంటే ముందే ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ మనము విద్యార్థులకు అందించి విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు మనం తోడ్పాటు అందించాలి. ఈ పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత తెలుసుకొని ప్రతి విద్యార్థి కూడా విజేతలుగా నిలబడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మా ప్లాటో యజమాని మీకు గత కొన్ని నెలల నుండి ఈ కరెంట్ అఫైర్స్ అందిస్తున్న సంఘటన సార్. మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి, మా యొక్క ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియపరచండి. మీరు ఇంకెంత ఆదరిస్తుంటే మేము అంతగా ముందుకు పోతుంటాం. మీ ఫ్రెండ్స్ అందరు కూడా తెలియపరచండి. టోటల్ ఎనఫ్ కరెంట్ అఫైర్స్. మీరు బయట ఏ మ్యాగజైన్ కానీ బుక్స్ కానీ ఏమొద్దు, మా ప్లాటో మ్యాగజైన్, మా ప్లాటో కరెంట్ అఫైర్స్ టోటల్ ఎనఫ్ మీకు వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా దీంతోపాటు ఆఫ్లైన్ రేపు ఆఫ్లైన్ స్టార్ట్ అయితే ఒక బ్యాచ్ కంప్లీట్ కావాలంటే 6 నెలలు టైం పడుతుంది. కానీ మన నోటిఫికేషన్ టైం 35 days 40 daysలో ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయింది. కాబట్టి ఈ మూమెంట్లో మన ముందు ఉన్న లక్ష్యం ఆన్లైన్లో 2 రాష్ట్రాల్లో మంచి ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్స్ బృందంతో మీకు మా ప్లాటో యాజమాన్యం కూడా కావాల్సిన క్లాసులు అందిస్తుంది. మీరు కొనుగోలు చేయొచ్చు, తక్కువ అమౌంట్కే మీకు అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులకి సాయం చేయాలనే లక్ష్యంతోనే ఈ ప్లాటో ఈరోజు ముందుకు పోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2021 జనవరి 15th నాడు, జనవరి 15th నాటికి భారత సైనిక వ్యవస్థను 73వ వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు సార్. టుడే 2021 జనవరి 15th నాడు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మనోజ్ ముకుంద నరవానే సార్, ఆర్మీ చీఫ్ సార్. ఒక 1949 జనవరి 15th నాడు బ్రిటిష్ సైనిక అధికారి భరూచ్ నుండి కేఎం కరియప్ప సైనిక దళాల ప్రధాన అధికారిగా బాధ్యతలను స్వీకరించిన రోజు సార్ వచ్చేసి ఈరోజు. భారత్ వరల్డ్లో సైనిక వ్యవస్థలో 4వ స్థానం, చైనా
అమెరికా, రష్యా, ఇండియా సార్ వచ్చేసి ఈ ప్రపంచంలో అతిపెద్ద సైనిక వ్యవస్థను కలిగి ఉన్న దేశాల్లో ఈ భారతదేశం ఈరోజు 4వ స్థానం సార్. ఈ ప్రపంచంలో అత్యధికంగా సైనిక వ్యవస్థకు నిధులు ఖర్చు పెడుతున్న దేశాలు కూడా భారతదేశం 4వ దేశం సార్. చైనా, అమెరికా, రష్యాల తర్వాత మన 4th ప్లేస్లో ఉన్నాం. ఈ భారతదేశంలో ఒక భారతీయుడు కేఎం కరియప్ప 1949 జనవరి 15 నాడు ఈ దేశానికి తొలి సైనిక దళాల ప్రధానాధికారిగా బ్రిటిష్ వారి నుండి ఒక భారతీయుడు సైనిక దళాల ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరించిన రోజే ఒక జనవరి 15 నాడు ఈ భారతదేశం నేషన్ ఆర్మీ డేగా వేడుకలు నిర్వహించుకుంటున్న సంఘటన సార్ వచ్చేసి. రేపు పోటీ పరీక్షలు ఆడుతారు సార్. ఒక 2021 జనవరి 15 నాడు ఇండియా ఎన్నవ నేషనల్ ఆర్మీ డే వేడుకలు నిర్వహించుకుంది. జీకే పరంగా అడిగితే ఇండియా ఏ ఇయర్ నుండి సైనిక బాధ్యతలు బ్రిటిష్ వారి నుండి స్వీకరించింది, ఇండియా తొలి సైనిక ప్రధాన అధికారి ఎవరు, కరెంట్ అఫైర్స్ పరంగా అడిగితే ప్రజెంట్లీ ఇండియా సైనిక దళాల ప్రధాన అధికారి ఎవరు, ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి మనకు ఎగ్జామ్లో మాత్రం ప్రధానంగా. అదేవిధంగా సార్ ఒక 2001 సంవత్సరం జనవరి 15 నాడు ఇండోనేషియా దేశంలో సులవేసి ద్వీపంలో 6.2 రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రత నమోదు అయింది సార్. ఈ ప్రమాదంలో 35 మంది పైగా మరణించారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ప్రధానంగా ఇదే సులవేసి ద్వీపంలో 2018లో కూడా భూకంప ప్రమాదం జరిగింది. సార్. దాంతోపాటు సార్ ప్రధానంగా వచ్చేసి 2004 సంవత్సరం డిసెంబర్ 26 నాడు ఇండోనేషియా దేశంలో సుమాత్రా దీవిలో సునామీ ప్రమాదం. సునామీ అనే పదం ఒక అంటే జపానీ పదం సార్. సునామీ అంటే తెలుగులో ఒక కడలి కెరటం సార్. ప్రపంచంలో ఒక ముస్లిం జనాభాలో ఫస్ట్ ఉన్న కంట్రీ ఇది. ప్రపంచంలో అత్యధికమైన దీవుల సముదాయాన్ని కలిగి ఉన్న కంట్రీది. ప్రపంచంలో సంవత్సరానికి 322 రోజులు ఇక్కడే జావాలోని బోగోరు వద్ద వర్షపాతం కూడా వస్తున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ ఒక 2004 డిసెంబర్ 26 నాడు ఇండోనేషియా దేశంలో సుమాత్రా దీవిలో సునామీ అనే పదం జపానీ పదం. సునామీ అంటే తెలుగులో కడలి కెరటం. ఈ సునామీ ప్రమాదం వల్ల లక్షల కుటుంబాలు కూడా కొలాప్స్ అయిపోయినాయి. ఇదే సులవేసి ద్వీపంలో 2018లో భయంకరమైన భూకంపం వచ్చింది. మళ్ళీ ఈరోజు కూడా సులవేసి ద్వీపంలో భయంకరమైన భూకంప ప్రమాదం వల్ల చాలామంది గాయపడ్డారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగిన సంఘటన సార్ ఈ ఇండోనేషియా దేశంలో. అదేవిధంగా సార్
ఈ మధ్యనే జనవరి 9 నాడు శ్రీ విజయన్ ఎయిర్లైన్ చెందిన 737-500 బోయింగ్ విమాన ప్రమాదం కూడా జరిగింది. 62 మంది పైగా ప్రయాణికులు కూడా చనిపోయిన సంఘటన సార్. రేపు ఇండోనేషియా నుండి సార్ 2021 జనవరి 15 నాడు ఇండోనేషియాలో ఏ దీవిలో 6.2 రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రత ప్రమాదం నమోదైంది. లేదా ఈ మధ్యనే జావా సముద్రంలో లేదా జావా సమీపంలో సముద్రంలో కూలిపోయిన ఏ విమానం కూలిపోయింది ఇండోనేషియాలో. ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులో బిట్ వచ్చినా సార్ వితిన్ 15 రోజుల్లో 2 రాష్ట్రాల్లో భారీ నోటిఫికేషన్ రాబోతున్న తరుణం ఇది. ఆ మూమెంట్లో చాలా జాగ్రత్తగా మీరు ప్రిపరేషన్లో ఉండాలి సార్. వచ్చేసి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఎగ్జామ్ 30 days వరకు జరగబోతున్నంత వరకు కూడా మీరు ఉండాలి. ఈరోజు ఒక ఎన్టీపీసీ ఎగ్జామ్ జరిగింది. ఈరోజు ఎన్టీపీసీ ఎగ్జామ్లో మన నోట్స్ మన యొక్క రెగ్యులర్ క్లాసుల నుండి 35 బిట్లు ఇక్కడ నుండి అడిగిన బిట్లు సార్ వచ్చేసి ఎన్టీపీసీ ఎగ్జామ్లో. మీ టోటల్ ఎనఫ్ సార్. ఈ మధ్యకాలంలో ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్ కానీ సెంట్రల్ ఎగ్జామ్ కానీ ఏ ఎగ్జామ్ రాస్తున్నాయి ఇక్కడ నుంచి బిట్టు బయటికి పోవడం లేదు సార్. ఇక గ్రూప్ 2 SI కానిస్టేబుల్ అయితే డిటో ఇక్కడ నుంచి బిట్టు బయటికి వెళ్ళేది సార్. టోటల్ ఎనఫ్. ఆ లెవెల్లో మీకు క్లాసెస్ ఉంటాయి. ఆ లెవెల్లో మీరు ప్రిపేర్ కావచ్చు సార్. వచ్చేసి ఆ ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ నుండి సార్. అదేవిధంగా సార్ టుడే 2021 జనవరి 15 నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో నర్సరావుపేటలో గోమాత పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు సార్. ఇక్కడ దేశంలో తొలిసారిగా ఆవుల సంరక్షణ కోసం కౌ క్యాబినెట్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసింది. యూపీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గోవాలో గోవధ, మధ్యప్రదేశ్లో గోవధ నిషేధం అమల్లో ఉంది సార్. ఇక్కడ ప్రధానంగా సార్ ఒక ఏపీ ముఖ్యమంత్రి తొలిసారిగా సార్ ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక నేపాల్ కంట్రీ ఆవును జాతీయ జంతువుగా గుర్తించుకుంది. మన ఇండియా కూడా ఆవును జాతీయ జంతువుగా ఎందుకు గుర్తించుకోలేదు? ఆవును మన జాతీయ జంతువుగా గుర్తించుకోవాలని చెప్పి కొన్ని హిందూ సంఘాలు కూడా పోరాడుతున్న తరుణంలో అంటే కనుమ రోజున, ఈరోజు కనుమ పండుగ సందర్భంగా ఈ రైతుకు అన్నం పెట్టే యొక్క పశువులు సార్, ఈ రైతుకు కావలసిన యొక్క పంట పొలాల్లో పనిచేయడం కోసం ఉపయోగపడుతున్న గోవుల్ని సంరక్షణ కోసం గోమాత పూజ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నర్సరావుపేటలో ప్రారంభిస్తే ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొని అంటే గోమాత పూజలో పాల్గొని తన యొక్క గోత్రం గురించి పలు పూజలు కూడా ముఖ్యమంత్రి చేయడం జరిగింది సార్. వచ్చేసి కార్యక్రమం. అదేవిధంగా సార్ ఈ దేశంలో ఆవులను సంరక్షించాలి, ఆవులను కాపాడాలి, ఆవుల్ని వద నుండి అంటే వచ్చేసి పూర్తిగా నిషేధించాలని చెప్పి ఈ దేశంలో తొలిసారిగా
ఒక ఆవుల సంరక్షణ కోసము ఒక ప్రత్యేకంగా కౌ క్యాబినెట్నే ఏర్పాటు చేసిన రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం సార్. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గోవా, ఈ రాష్ట్రాల్లో గోవధ నిషేధం కూడా అమల్లో ఉన్న సంఘటన సార్. రిపోర్టీ పరీక్షలు అడితే సార్, ఈ మధ్యన 2021 జనవరిలో ఏ రాష్ట్రంలో గోవధ నిషేధం అమల్లోకి వచ్చింది? కర్ణాటక. ఏ రాష్ట్రము తొలిసారిగా కౌ క్యాబినెట్ ఏర్పాటు చేసింది? మధ్యప్రదేశ్. ఏపీ సీఎం ఎక్కడ గోమాత పూజ కార్యక్రమంలో అధికారికంగా పాల్గొన్నారు? ఈ మధ్యన ఏపీ సీఎం పాల్గొన్న పూజా కార్యక్రమం ఏంటిది? ఈ టైపులు రేపు అడిగే అవకాశం ఉంటుంది. ఇదే రోజు ఏపీలో గుడివాడలో ఎడ్ల పందాల ప్రోగ్రాం, ఇదే రోజు ఏపీలో కొన్ని ఆ ప్రాంతం యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించుకునే యొక్క సంఘటన సార్. ఏపీ ప్రజలు ఈరోజు వచ్చేసి ఓకే సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఈ దేశంలో ఒక 2021 జనవరి 15 నాటికి దేశంలో ఆర్థిక వాణిజ్య సంస్కరణలను పూర్తిగా అమలు పరిచిన 8వ రాష్ట్రంగా కేరళ అవతరించింది సార్. ఇక్కడ ఏపీ, టిఎస్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రం, కర్ణాటక, యూపీ వచ్చేసి ఇక్కడ సార్ పంజాబ్. ఈ దేశంలో ఒక వ్యవసాయ వాణిజ్య సంస్కరణల్ని పూర్తిగా అమలు పరిచిన రాష్ట్రాల జాబితాలో కేరళ 8వ స్థానంగా గుర్తింపు పొందింది. ఈ దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఫస్ట్ ప్లేస్ ఉన్న స్టేట్ అంటే కేరళ, మన ఆంధ్రప్రదేశ్. ఈ ప్రపంచంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఫస్ట్ ఉన్న దేశం అంటే న్యూజిలాండు. భారతదేశం 63వ స్థానం ఉంది. వివిధ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చినప్పుడు ఆ కంపెనీలకు కావాల్సిన భూమిని కానీ, ఆ కంపెనీలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాల్ని కల్పించడంలో ఈ రాష్ట్రాలు అలా ముందుకు పోతున్న సంఘటన సార్. వచ్చేసి కేరళ ఆర్థిక వాణిజ్య రీఫార్మ్సే కాదు, ఈ దేశంలో డిజిటల్ విద్యా విధానాన్ని తొలిసారిగా అమలు పరిచిన రాష్ట్రం ఈ రాష్ట్రమే. ఈ దేశంలో ది స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, ది రబ్బర్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కూడా ఈ రాష్ట్రాన్ని పిలుస్తున్నాం. ఒక రైతు వచ్చేసి ఇక్కడ సార్, ఒక జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేసిన రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే. ఈ దేశంలో తొలిసారిగా నిపా వైరస్, కోవిడ్ వైరస్ను గుర్తించేది కూడా ఈ రాష్ట్రంలో, కేరళ రాష్ట్రంలో. ఒక మత్స్య కార్మికుల కోసం ఒక పరివర్తనం కార్యక్రమాన్ని అమలు పరిచిన తొలి రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే సార్. వచ్చేసి కేరళ రాష్ట్రమే. కేరళ నుండి ఏ టైపులో ఎలా అడిగినా కూడా ఈ పోటీ పరీక్షల్లో మీరు ముందుకు పోవాలి సార్. కేరళ స్టేట్ నుండి వచ్చేసి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ సార్. కేరళ రాష్ట్రం నుండి ఏ టైపులు అడిగినా కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి సార్ రేపటి పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇక్కడ. ఓకే, అదేవిధంగా సార్ ఒక 2021 జనవరి 15 నాడు దక్షిణ కొరియా దేశంలో బూసాన్ యూనివర్సిటీలో
హిందీ భాషను విదేశీ లాంగ్వేజ్ నుండి తొలగించాలని యూనివర్సిటీ ప్రకటించిన సందర్భంలో దక్షిణ కొరియా దేశవ్యాప్తంగా విద్యార్థులు ధర్నాలను నిర్వహిస్తున్నారు సార్. ఇక్కడ సార్ ఒక దక్షిణ కొరియా దేశంలో సార్ ఇక్కడ బూసాన్ యూనివర్సిటీ, మరొకటి ఆన్కూన్ యూనివర్సిటీ. ఈ బూసాన్ యూనివర్సిటీ, ఆన్కూన్ యూనివర్సిటీలో ఫారెన్ లాంగ్వేజెస్ యొక్క కోర్సు నుండి 1985 నుండి కొనసాగుతున్న హిందీ లాంగ్వేజ్ని మేము తొలగించబోతున్నాం అని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్ చేస్తే, హిందీ లాంగ్వేజ్ని కొనసాగించాలి, తొలగించడానికి వీలేదని చెప్పి హిందీ లాంగ్వేజ్కి మద్దతుగా పెద్ద ఎత్తున విద్యార్థులు అక్కడ ధర్నాలు చేస్తున్న సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ఇలా ఐక్యరాజ్య సమితిలో హిందీని కూడా అధికార భాషగా గుర్తించామని చెప్పి గతంలో నరేంద్ర మోడీ, గతంలో అటల్ బిహారీ వాజ్పేయి కూడా హిందీ భాష ఆవశ్యకత గురించి, హిందీ భాష గొప్పతనం గురించి ప్రపంచ దేశాలకు సాధారణ సభను ఉద్దేశించి తెలియపరిచిన వ్యక్తులు సార్ వీళ్ళు. దాంతోపాటు అంతర్జాతీయ హిందీ భాష రోజు అంటే జనవరి 10, జాతీయ హిందీ భాష రోజు అంటే సెప్టెంబర్ 14వ తేదీ ఒక దేవానగరి లిపి నుండి ఆవిర్భవించింది హిందీ భాష. ఈ దక్షిణ భారతదేశంలో హిందీ భాషను వ్యతిరేకిస్తున్న రాష్ట్రం అంటే తమిళనాడు. ఈశాన్య భారతదేశంలో హిందీ భాషను వ్యతిరేకిస్తున్న రాష్ట్రం అంటే అస్సాం స్టేటు. అక్కడ బోడో ఆదిమ జాతులు. ఈ ప్రపంచంలో ఒక చైనీస్ మాండరిన్, ఒక ఇంగ్లీష్ తర్వాత అత్యధిక మంది మాట్లాడే భాషల్లో హిందీ భాషకు 3వ స్థానం ఉన్న సంఘటన సార్. అందుకే హిందీ భాషను కొనసాగించండి. ఈ మధ్యన దక్షిణ సౌత్ ఆఫ్రికా కూడా హిందీని అధికార భాష గుర్తించింది. ఈ మధ్యన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కోర్టులలో కేవలం ఉర్దూలో, అరబిక్లో కాకుండా హిందీ భాషలో కూడా మీరు తీర్పులు ఇవ్వచ్చు అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తుంటే, దక్షిణ కొరియాలో బూసాన్ యూనివర్సిటీ మాత్రము ఈ భాషను తొలగించాలని కుట్రలు పొందుతుంటే విద్యార్థులు వ్యతిరేకిస్తున్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు ఆడతాడు సార్. ఏ దేశ యూనివర్సిటీలో విదేశీ భాష కోర్సు నుండి హిందీకి వ్యతిరేకంగా ఉద్యమం, హిందీని తొలగించకుండా హిందీ కొనసాగించాలని చెప్పి ఉద్యమం కొనసాగుతుంది. ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్ కాంపిటేటివ్లో వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ప్రధానంగా మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ఇంకోటి ఇష్యూ ఏంటి సార్ అంటే వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఇక్కడ వచ్చేసి భారతదేశం ఒక 45,000 అంటే దాదాపు సార్ ఇక్కడ 45,000 కోట్ల రూపాయలతో తేజస్ MK1 యుద్ధ విమానాల తయారీకి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందాన్ని
అంగీకరించింది సార్. వచ్చేసి 83 తేజస్ యుద్ధ విమానాల కోసం. అదేవిధంగా సార్ DRDO సంస్థ దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఉమ్మడిగా రూపొందించినది 9 MMA రైఫిల్స్. సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ స్వచ్ఛతి మానవరహిత యుద్ధ విమానాల కొనుగోలు కోసం 20 మిలియన్ అమెరికన్ డాలర్స్ను కేటాయించారు సార్ ఇక్కడ. సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసి భారతదేశం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఒక నిర్మించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్. యాక్చువల్గా తేజస్ యుద్ధ విమానం సార్ ఇది గంటకు 1236 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. తేజస్కు మరొక పేరే LCA. అంటే లైట్ కమ్బ్యాక్ వార్ ఎయిర్ క్రాఫ్ట్. దీనికి 2003లో వాజ్పేయి ఇక్కడ తేజస్ అనే నామకరణం చేయడం జరిగింది సార్. ఈ తేజస్ యుద్ధ విమానం శత్రుపై యుద్ధం చేస్తున్నప్పుడు దీనికి సాయంగా 2 హెలికాప్టర్లు రూపొందించారు సార్. ఒకటి హంస, మరొకటి ధ్రువ. తేజస్ యుద్ధ విమానం శత్రుపై యుద్ధం చేస్తున్నప్పుడు దీనికి కావలసిన మందుగుండు సామాగ్రి హంస అందిస్తుంది. ధ్రువ మాత్రం హెలికాప్టరు తేజస్కు ఇంధనాన్ని అందిస్తుంది. శత్రుపై యుద్ధం చేస్తుంది. ఇక్కడ ఒక బెంగళూరు నగరంలో హిందుస్థాన్ ఏరోనాటికల్ ఒక లిమిటెడ్ సంస్థ ఇండియా సొంత నాలెడ్జ్తో నిర్మించుకున్న తొలి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అనేది. భవిష్యత్తులో మరిన్ని రక్షణ రంగానికి కావలసిన 83 పైగా తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు కోసం భారత ప్రభుత్వం 45,000 కోట్ల రూపాయలు కూడా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్. అదేవిధంగా సార్ ఒక కేంద్ర ప్రభుత్వం ఒక DRDO సంస్థ ఉమ్మడిగా నిర్మించిన యొక్క స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రైఫిల్ 9 అనే రైఫిల్స్ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. దాంతోపాటు ఒక స్వచ్ఛత మానవ రహిత వితౌట్ వార్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ భారతదేశంలో ఒక పైలట్ లేని యుద్ధ విమానాలంటే లక్ష్య, నిశాంత్, రుస్తుం ఇవి ఉన్నాయి. వాటితో పాటు స్వచ్ఛహిత ఒక మానవ రహిత యుద్ధ విమానాలు. శత్రువు ఎక్కడున్నాడు, శత్రువు మనకు వచ్చేసి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా శత్రువును గుర్తుపట్టే విధంగా శత్రువు మీద గురిపెట్టి శత్రువును గుర్తించి శత్రువుపై దాడి చేయడానికి ఉపయోగపడుతున్న యొక్క యుద్ధ విమానాలు కూడా సైన్యానికి కావాలనే లక్ష్యంతో ఇలా మన ఇండియా ఒప్పందాన్ని కూడా అంగీకరించిన సంఘటన సార్. గాల్వాన్ లోయ ఘటన జరిగిన తర్వాత భారతదేశం రక్షణ రంగంలో అనేకమైన మార్పులతో ముందుకు పోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి మనకి. అదేవిధంగా సార్
ప్రధానంగా సార్ ఇక్కడ ముఖ్యంగా ఏంటి సార్ అంటే ఇక్కడ ఈరోజు ఒక 2021 జనవరి 15th నాడు ప్రధానమంత్రి మూడో విడత ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన్ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సుమారు 600 జిల్లాలలో 600 జిల్లాలో అమలు సార్. ఖర్చు ఇంత సార్ అమౌంట్ ఖర్చు ఒక 948 కోట్ల పైగా ఖర్చుతో ఈరోజు మూడో విడత కార్యక్రమం స్టార్ట్ అయింది. తొలి విడత సార్ 2015 జూలై 15th నాడు తొలి విడత స్టార్ట్ అయింది సార్. సార్ ఒక నిరుద్యోగ యువతకి వివిధ రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఈ శిక్షణ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా 29,000 కేంద్రాలను అక్కడ ఏర్పాటు సార్. ఇక్కడ 29,000 కేంద్రాలు ఏర్పాటు సార్. ఇక్కడ ఈ 29,000 కేంద్రాల ద్వారా చదువుకునే నిరుద్యోగ యువతకి వివిధ రంగాల్లో శిక్షణ తరగతులు నిర్వహించి వాళ్ళకు ఉపాధి అవకాశం కల్పించే విధంగా ఒక నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఈరోజు దేశంలో ఒక ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుపరుస్తున్న జిల్లాలో మన కరీంనగర్ జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉన్న సంఘటన సార్ వచ్చేసి. రేపు కరెంట్ ఎకనామీ పరంగా అడుగుతారు సార్. దేశంలో ఒక 2021 జనవరి 15th నాడు ప్రధానమంత్రి ఎన్నో విడత ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కార్యక్రమం ప్రారంభించారు. ఎన్ని జిల్లాలో అమలు ఉంది? ఒక నిరుద్యోగ యువకుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న కార్యక్రమం పేరేమిటి? ఈ టైపులు రేపు కరెంటు ఎకనామీ పరంగా రేపు అడిగే అవకాశం మనకు ఉండదు సార్. ఈ పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇది ఇక్కడ సార్ లేటెస్ట్ ప్రోగ్రామ్స్ గురించి ఎకనామిక్స్ నుండి ఏదో రకంగా బిట్టుండే అవకాశం ఉంటుంది సార్. వివిధ రంగాల్లో వృత్తి నైపుణ్యాలు శిక్షణ ఇస్తూ ఆ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ దీని ద్వారా వారిలో ఉన్న నిరుద్యోగ వ్యవస్థను కూడా పూర్తిగా నిర్మూలించగలుగుతామనే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ని అలా ముందు తీసుకుపోతుంది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి సార్. ప్రధానంగా అదేవిధంగా సార్ ఒక 2021 జనవరి 15th నాడు అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరమును జన్మభూమి తీర్థయాత్ర పేరుతో నిర్మిస్తున్నారు. ఈ మందిరం నిర్మాణముకు
రాష్ట్రపతి 5,100,000 రూపాయలను విరాళంగా ప్రకటించారు సార్. వచ్చేసి 2021 జనవరి 15 నుండి ఫిబ్రవరి 27 వరకు విరాళాలు సేకరణ సార్. వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఏంటి సార్ అంటే, ఒక 1992 డిసెంబర్ 6వ తేదీన ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో బాబ్రీ మసీదుపై దాడి జరిగింది. బాబ్రీ మసీదు కంటే ముందే రామ మందిరం ఉందని, లేదు మా బాబ్రీ మసీదు అని చెప్పి హిందూ ముస్లింల మధ్య తగాదా జరుగుతున్న సంఘటన సార్. ఒక ఎల్కే అద్వాని రథయాత్ర తమిళనాడులో కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ వరకు యాత్ర వెళ్ళాలి. ఈయన యాత్ర అయోధ్యకు చేరుకోగానే కొద్దిమంది వ్యక్తులు ఈ బాబ్రీ మసీదుపై దాడి చేశారు. ఈ దాడి గల కారకులు ఎవరు, ఈ దాడి గల సంఘ విద్రోహ శక్తులు ఎవరని చెప్పి ఆ మూమెంట్లో విచారణ కూడా జరిగింది. ఎల్కే అద్వాని, ఉమాభారతి వాళ్ళకి సంబంధం లేదని చెప్పి లాస్ట్ ఇయర్ సిబిఐ జడ్జి కూడా వీళ్ళని వచ్చేసి అక్కడ నిర్దోషులుగా ప్రకటించారు. ఈ సంఘటనపై లిబరాన్ కమిషన్ విచారించింది. ఒక 2019 నవంబర్ 9 నాడు మొత్తం 5 జడ్జిల సమక్షంలో 3 జడ్జీలు ఈ మా బాబ్రీ మసీదు చోటు రామ మందిరం, ఇది 2.77 ఎకరాల భూమి రాముడికి సంబంధించింది, ముస్లింలకు కావాలంటే మీరు వేరే చోట బాబ్రీ మసీదును నిర్మించుకోవడానికి 5 ఎకరాలు ఎక్కడన్నా ల్యాండ్ ఇస్తారు, కానీ దీంతో ముస్లింలకు బాబ్రీ మసీదుకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక 2020 సంవత్సరం ఆగస్టు 6 నాడు రామ మందిరం నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రామ మందిరం నిర్మాణానికి కావలసిన విరాళాలను ఈరోజు రాష్ట్రపతి నుండి ప్రారంభించారు సార్. వచ్చేసి జనవరి 15 నుండి జనవరి 27 వరకు, ఫిబ్రవరి 27 వరకు విరాళాలు అక్కడ కంప్లీట్ కావాలి. దాదాపు గ్రామీణ ప్రాంతంలో ప్రతి పల్లె ప్రాంతం నుండి కూడా మేము విరాళాలు సేకరిస్తాం. రాముడు కోసం నిర్మిస్తున్న రాముడి యొక్క మందిరం కోసం ఎవరైనా మీరు విరాళాలు ఇవ్వచ్చు అని చెప్పి ఈరోజు రాష్ట్రపతి నుండే విరాళాల సేకరణ స్టార్ట్ చేశారు. రామ జన్మభూమి తీర్థయాత్ర పేరుతో ఈ నిర్మాణం జరుగుతుంది. ఈరోజు వజ్రాల వ్యాపారం ఒక ఆయన 11 కోట్లు కూడా విరాళంగా ఇచ్చిన సంఘటన. రేపు పోటీ పరీక్ష నడతాడు సార్. రామ జన్మభూమి అంటే రామ మందిరం నిర్మాణానికి తొలి విరాళం ఎవరిచ్చారు, ఏ పేరుతో రామ మందిరం యొక్క నిర్మాణం జరుగుతుంది అయోధ్యలో, ఇలాంటి పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్ మనకు వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2021 జనవరి 15 నాడు జో బిడెన్ క్యాబినెట్లో ప్రత్యేక ఆర్థిక కౌన్సిల్లో అధికారిగా సమీరా పైజాలి నియమితులు అయింది సార్. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మన భారత సంతతి సార్. ఇక్కడ సార్
పోతూ పోతూ ట్రంప్ ఇంకా 6 రోజులే ఉంది, ట్రంప్ 5 రోజులే ఉంది, ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా. ఈరోజు చైనా సంబంధించిన కొన్ని బొగ్గు గనుల కంపెనీలను బ్లాక్ లిస్ట్లోకి చేర్చడం జరిగింది. అమెరికా అధ్యక్ష చరిత్రలో 2 సార్లు అభిశంసనకు గురైన మొట్టమొదటి వ్యక్తి అంటే డొనాల్డ్ ట్రంప్ సార్ వచ్చేసి. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ సార్ వచ్చేసి చైనా పైన అనేకమైన ఆంక్షలు విధిస్తూ, అనేకమైన చైనా యాప్లు నిషేధిస్తూ, చైనాకి సంబంధించిన మంచి మంచి కంపెనీలను కూడా, చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి, చైనా దూకుడు విధానాన్ని తగ్గించుకోవాలి, చైనా ఇకనైనా మారాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అక్కడ కొన్ని ప్రధానమైన కంపెనీలు కూడా ఇలా బ్లాక్ లిస్ట్లో పెట్టిన సంఘటన సార్ వచ్చేసి. రేపు జో బిడెన్ జనవరి 20 నాడు అమెరికాకు 46వ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో 100 రోజుల్లో $1.48 మిలియన్ రూపాయలకు సంబంధించిన ప్రణాళికను ఏర్పాటు చేశాడు. తక్షణమే అమెరికా ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య కోవిడ్ సమస్య. ఒకవైపు కోవిడ్, ఒకవైపు వచ్చేసి అక్కడ పలు ఆర్థిక సమస్యల పైన దేశాన్ని ఏ విధంగా గట్టెక్కించాలి, ఎలా మనం ముందుకు పోవాలని చెప్పి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించబోతుందని చెప్పి ఈరోజు ఆయన ఒక అనౌన్స్మెంట్ కూడా చేసిన సంఘటన సార్. జో బిడెన్ అమెరికాకి ఎన్నో అధ్యక్షుడు అంటే 46వ అధ్యక్షుడు. ఒక అమెరికా దేశానికి ఉపాధ్యక్షుడిగా ఉండి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి, 3 సార్లు అమెరికా అధ్యక్ష పదవికి తమ పార్టీ నుండి పోటీపడిన వ్యక్తి. కానీ ఈసారి మాత్రమే ఎన్నిక కావడం జరిగింది, టికెట్ లభించింది. అమెరికా ఎన్నో అధ్యక్ష ఎన్నికంటే ఇది 59వ అధ్యక్ష ఎన్నిక. వరుస క్రమంలో అమెరికాకు ఎన్నో అధ్యక్షులు అంటే 46. ఎందుకంటే బిల్ క్లింటన్ కానీ, అదేవిధంగా వచ్చేసి జార్జ్ బుష్ కానీ, ఒబామా కానీ, వీళ్ళందరూ గతంలో 2 టైమ్స్ అమెరికా ప్రెసిడెంట్లుగా పనిచేశారు. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఒకసారి మాత్రమే, రెండోసారి ఆయన ఓడిపోవడం జరిగింది. అమెరికాలో 2 పార్టీలు సార్, ఒకటి రిపబ్లికన్ పార్టీ, మరొక డెమోక్రటిక్ పార్టీ సార్. రిపబ్లికన్ పార్టీ సింబల్ వచ్చేసి ఏనుగు, డెమోక్రటిక్ పార్టీ సింబల్ గాడిద. ఒక్కోసారి మీకు పోటీ పరీక్షలు ఆడతాడు. అమెరికాలో ఏ పార్టీ అధికారంలో ఉంది? డెమోక్రటిక్ పార్టీ రేపు జనవరి 20 నుండి అధికారంలో రాబోతుంది. బ్రిటన్లో ఏ పార్టీ అధికారంలో ఉంది? కన్జర్వేటివ్ పార్టీ బ్రిటన్లో అధికారంలో సంఘటన సార్ వచ్చేసి. ఇలా ఆయా పార్టీల గురించి అడిగినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మనం బిట్టు క్యాచ్ చేయాలి సార్ వచ్చేసి. దాంతోపాటు సార్ ప్రధానంగా వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఒక 2018 సంవత్సరం, 2019 సంవత్సరం, 2020 వరుసగా 3 సార్లు ఈ దేశంలో బెస్ట్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ అవార్డు ఒక భువనేశ్వర్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ రావడం జరిగింది సార్ ఈ దేశంలో. ఈ మధ్యనే ప్రధానమంత్రి సార్ గుజరాత్ స్టేట్లో రాజ్కోటలో ఆయన ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేశారు. ఆల్రెడీ ఏపీలో అటల్ బిహారీ వాజ్పేయి పేరుతో మంగళగిరిలో ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ నిర్మిస్తున్నారు. తెలంగాణలో భువనగిరిలో దగ్గరలో ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ నిర్మిస్తున్నారు. ఈ దేశంలో వరుసగా 3వసారి ఒక బెస్ట్ హాస్పిటల్గా ఒక భువనేశ్వర్ ఎయిమ్స్ హాస్పిటల్కే కల్పనిక అవార్డు
రావడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి 2 కోట్ల రూపాయలు సార్ ఈ అవార్డు కింద అమౌంట్ వచ్చేసి. ఈ మధ్యనే సార్ ఇదే భువనేశ్వర్లో ఈ దేశంలో తొలిసారిగా ఫైర్ పార్కును ఏమైనా ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సిద్ధంగా ఉండడం కోసం ఈ దేశంలో ఒక ఫైర్ పార్కును కూడా, ఫైర్ విపత్తుల పార్కును కూడా ప్రారంభించింది భువనేశ్వరే. ఈ ప్రపంచంలో అతిపెద్ద హాకీ స్టేడియం కూడా నిర్మిస్తుంది కూడా భువనేశ్వర్లోనే. రేపు 2023కు భువనేశ్వర్లో రూర్కెలాలోనే ఒక వరల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ కూడా జరగబోతున్న యొక్క సంఘటన సార్. ఒక నవీన్ పట్నాయక్ ఈ రాష్ట్రానికి 5 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది సార్. ఇక్కడ నవీన్ పట్నాయక్ వచ్చేసి ఇక్కడ ఒక సఫాయి కార్మికుల కోసం గరిమా ప్రోగ్రాం, ఒక బంజరు భూముల సాగులోకి తీసుకురావడం కోసం బలరాం యోజన కార్యక్రమం, ఒక త్వరితగతిన పెన్షన్ల కోసం ప్రత్యేక ఆకృతి నిధి ప్రోగ్రాం, ఇలాంటి అనేకమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఒడిశా స్టేట్ గవర్నమెంట్ ముందుకు పోతున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ముఖ్యంగా సార్ ఒక 2021 జనవరి 16 సార్, రేపే జనవరి 16 నుండి దేశవ్యాప్తంగా 30 లక్షల మందికి కోవాషీల్డ్ వ్యాక్సిన్ పంపిణీ సార్ వచ్చేసి సిద్ధంగా ఉంది. తెలంగాణలో 139 కేంద్రాల్లో, తెలంగాణలో ఒక్కొక్క కేంద్రం నుండి 30 మందికి చొప్పున మొత్తం 4170 మందికి, ఏపీలో 2000 పైగా కేంద్రాలను అక్కడ అంటే కోవిడ్ కేంద్రాలను అక్కడ ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. రేపటి నుంచే దేశవ్యాప్తంగా, ఈ దేశంలో తొలిసారిగా కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలలో తొలిసారిగా డ్రైవ్ నిర్వహించిన తర్వాత రేపు జనవరి 16 నుండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి 30 లక్షల మందికి ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వబోతున్న సంఘటన సార్. కేవలం భారతదేశం కాదు, పక్కన నేపాల్, పక్కన వచ్చేసి మాల్దీవులు, ఆయా దేశాలకు, బ్రెజిల్ కంట్రీ కూడా మనమే ఇక్కడ నుంచి కోవాషీల్డ్ వ్యాక్సిన్ పంపించిన సంఘటన సార్ వచ్చేసి. దీంతో పాటు సార్ ప్రధానంగా సార్ ముఖ్యంగా వచ్చేసి ఒక 2021 సంవత్సరానికి సార్ ఇక్కడ వరల్డ్లో ఒక డిజిటల్ ఎకానమీ అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న దేశాల జాబితాలో సింగపూర్, దక్షిణ కొరియా, హాంకాంగ్, ఇండియా 4వ స్థానం సార్ వచ్చేసి. ఒక డిజిటల్ ఎకానమీ వేగవంతంగా అభివృద్ధిలో ఇండియా ఇలా 4వ స్థానం ఉన్న సంఘటన సార్. ఈ ప్రపంచంలో ఒక డిజిటల్ ఎకానమీలో ఒక వేగవంతంగా, పారిశ్రామికంగా, వేగవంతంగా సేవల రంగంలో వేగవంతంగా అభివృద్ధిలో దూసుకెళ్తున్న నగరం అంటే బెంగళూరు నగరం సార్. ఒకప్పుడు లండన్ ఉండే, అలాంటి లండన్నే క్రాస్ చేసింది. అలా బెంగళూరు ఫస్ట్ ఉంది, లండన్ తర్వాత మ్యూనిచ్, బెంగళూరు, లండన్, మ్యూనిచ్, హాంకాంగ్ ఇలాంటి నగరాలు సార్ ఇక్కడ ఒక వేగవంతంగా దూసుకెళ్తున్న యొక్క
సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, 2021 సంవత్సరం జనవరి 15 నాడు ఇండియా విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ మధ్య చర్చలు సార్. ఇక్కడ ఏంటి సార్ అంటే చైనా మాటలు నమ్ముకొని 1816లో ఇండియా నేపాల్ మధ్య సార్ ఇక్కడ సరిహద్దు అంశం పైన చర్చలు జరిగాయి సార్. ఒక సుగాలి ఒప్పందం సార్ ఇది. ఈ సుగాలి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చైనా మాటలు పట్టుకొని ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్న మన ఉత్తరాఖండ్ రాష్ట్రముకు సంబంధించిన కాలపాని లీపు లేక్ లేపి ఆంధ్ర ఈ 3 ప్రాంతాలు మాయా అని చెప్పి లాస్ట్ ఇయర్ నేపాల్ యొక్క భౌగోళిక మ్యాప్లో ప్రచురించుకున్నారు. ఈరోజు చివరికి చైనా విధానాలు త్వరితగతిన అర్థం చేసుకొని మేము భారత్ను అనవసరంగా విమర్శించాం, భారత్ను విమర్శించి మా స్నేహాన్ని మేము దూరం చేసుకోలేం, భారత్కి ఎప్పుడు మాకు పెద్దన్నగా తోడుండాలి, మీ ప్రాంతాలను మీరు తీసేసుకోండి, మాకు అవసరం లేదని చెప్పి ఇలా నేపాల్ ప్రధాని స్వయంగా ఒక ఖడ్గా ప్రసాద్ ఓలీ శర్మ ముందుకొచ్చి ఆయన క్షమాపణ కోరిన సంఘటన సార్ భారత్ నుండి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో 3 రోజుల పాటు భారత పర్యటనకు వచ్చిన నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ మన సుబ్రహ్మణ్యం జయశంకర్ మధ్య ఢిల్లీలో ఒక చర్చలు కూడా జరిగిన సంఘటన సార్. 2021 జనవరి 14th 15th 16th నాడు 3 రోజుల పర్యటనకు వచ్చింది ఏ దేశ విదేశాంగ మంత్రి రావడం జరిగింది. 2021 జనవరి 9 నుండి జనవరి 27 వరకు భారత్కు వచ్చిన ఏ దేశ అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చాడు? సూరినామ్ అధ్యక్షుడు సార్, సూరినామ్ ప్రెసిడెంట్. ఈసారి రిపబ్లిక్ వేడుకలకి మన వివిధ దేశాల నిపుణులు ఎవరు కూడా పిలవడం లేదు. కోవిడ్ నేపథ్యంలో యాక్చువల్గా బ్రిటన్ ప్రధాని రావాలి. బ్రిటన్లో స్ట్రెయిన్ కరోనా వైరస్ అది విపరీతంగా కేసులు నమోదు కావడంతో ఆయన రాలేకపోయాడు. జనవరి 9 నాడు ఈ దేశంలో 16వ ప్రవాస భారతీయ సమావేశానికి చీఫ్ గెస్ట్గా వచ్చిన సూరినామ్ అధ్యక్షుడు మన ఎన్ఆర్ఐ పర్సన్ చంద్రికే ప్రసాద్ సంతోఖి. ఆయన రేపు మన రిపబ్లిక్ వేడుకలో చీఫ్ గెస్ట్. ఈరోజు కొద్దిమందికి పద్మశ్రీ అవార్డులు కూడా అనౌన్స్మెంట్ జరిగింది. ఈ 2-3 రోజుల్లో పద్మవిభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్ ఈ అవార్డుల యొక్క ప్రస్తావన ఉంటుంది. అదేవిధంగా సార్ అశోక చక్ర అవార్డు, కీర్తి చక్ర ఈ అవార్డులు వచ్చేసి రేపు జనవరి 26th నాడు సైనికులకు కూడా దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కుటుంబాలకు కూడా ఇవ్వబోతున్న సంఘటన సార్ వచ్చేసి. ఈ పోటీ పరీక్షలు సార్ ఏ టైపులో అడిగినా ఎలా అడిగినా మీరు సిద్ధంగా ఉండాలి సార్. ఎందుకంటే సార్ సేమ్ మార్క్స్ కూడా వచ్చి కూడా ఉద్యోగం రాదు సార్. ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంట్ సార్. డిగ్రీ ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే 6 నెలల్లో రాసుకొని పాస్ కావచ్చు, కానీ ఒక నోటిఫికేషన్ ఒకసారి దూరం అయితే దాని విలువిందో నీకు తెలుసు సార్. ఇన్ని రోజులు భయంగా బతికే ఈ ప్రైవేట్ జాబుల్లో నువ్వు ఒక ఆఫీసర్గా ఉండాలి, నువ్వు ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి.
ఆ విధంగా మా ప్లాటో కరెంట్ అఫైర్స్ డైలీ ఫాలో కాండి. మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి, మీరే కాదు మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి. ఓకే, మా ప్లాటో ఆన్లైన్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఐ కానిస్టేబుల్ క్లాసెస్, అదేవిధంగా డిఎస్సి క్లాసెస్, టెట్ సంబంధించిన యొక్క అన్ని రకాల సిలబస్ ఒక మంచి బెస్ట్ ప్యాకెట్తో చెప్పించారు. ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. తక్కువ రూపాయలకే దొరుకుతుంది సార్. ఇక్కడ ఆఫ్లైన్ టైం ఉండదు. ఉన్న సమయాన్ని మీరు వినియోగించుకోండి సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ప్లాటో.